అయినా ఎవరు ఉండరు, అంత నిర్మానుష్య ప్రదేశం. ఈ యొక్క శిథిలావస్థలో చేరిన ఈ శిలలను అయితే చూడండి వెళ్తారు. కానీ ఈ స్వామివారిని తీసుకెళ్లి కింద ఎందుకు ప్రతిష్ఠాన మన ఆలయ శిఖరాన్ని అయితే మనం చూడలేరికి మామూలుగా చేయడం కాకుండా ఇక్కడ ఒక డిజైన్ ని పెట్టారు. అందరికీ నమస్తే, జై శ్రీరామ్. ఇవాళ మనము శ్రీ వెంకటేశ్వర బాలాజీ టెంపుల్ కి అయితే వచ్చేసాం. స్వయంగా వెలిసిన అతి పురాతనమైన ఆలయము అది. ఇక్కడ గుట్ట పైన వెలిసిన దేవుడిని అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మీకు అది చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన చాలా చరిత్ర ఉంది, అది మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం గుట్ట మీదకి వెళ్ళి ఆ స్వామివారు ఎలా ఉన్నారు అనేది మనం ఇప్పుడైతే చూద్దాం రండి. ఇక్కడ పైన ఎవరు ఉండరు, అంత నిర్మానుష్య ప్రదేశం. ఇక్కడైతే ఎవరు వెళ్తారు వాళ్ళే ఉంటారు, వేరే ఎవరు ఉండరు. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. నా బాలాజీ టెంపుల్ ని దర్శనం చేసుకోవడం అయితే వచ్చినాము. ఆ స్వయంభూ విగ్రహం అయిన స్వామివారిని మనం వెళ్తున్నప్పుడు అక్కడ దిగాము. ఇక్కడ దారిలో మనకి అన్న, మీ పేరేం పేరు? దశరథ్ అన్నగారు అయితే మనకు అక్కడ కలవడం జరిగింది. అన్నకు అడిగితే ఇక్కడ పైన ఉన్నాడని, పాపం ఆయన పనులని మానుకొని చూపించడానికి, ఆ స్వామివారి దర్శనం మనకు కలిపేయడానికి అని చెప్పి తన టైంని మనకు కేటాయించడం అయితే జరిగింది. అన్ననే ఇప్పుడు ఆ పైకి తీసుకెళ్ళి ఆ స్వామివారిని మనకి చూపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళిపోదాం. ఇదే ఆ గుట్ట. ఇప్పుడు ఆ గుట్ట మీదకి అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే పైన నిర్మానుష్య ప్రదేశం, ఎవరు ఉండరు. ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే ఇట్లా కొంచెం జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. మీది ఇదే ఊరానా? ఓకే. ఫస్ట్ మొత్తం అంతా కూలిపోయి ఉండే అదే టెంపుల్ మొత్తం కూలిపోయింది. విగ్రహాలు అప్పుడు రాజశేఖర్ సీఎం కదా సార్, అప్పుడు ఆయన పట్టుకొని తిరుపతిగా తెప్పించారు విగ్రహాలు. ఓకే. అచ్చా, ఇప్పుడు ఆ కింద ఉన్న విగ్రహాలు తిరుపతి నుంచి తెప్పించారు. రాజారెడ్డి, గిరిప్రసాద్ రెడ్డి, గంగాధర్ రెడ్డి, శేఖర్ గౌడ్ సర్పంచ్. ఓకే. 5 మంది. ఇప్పుడైతే గుట్ట పైకి అయితే వచ్చేసాం. ఆ స్వామివారు వెలిసిన బాలాజీ స్వామివారు వెలిసిన గుట్ట పైకి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఆ స్వామివారిని మీకు దర్శనం అయితే చేపిస్తాం. ఫైనల్లీ మనం ఏడుకొండల వాడు అంటాం కదా, వెంకటేశ్వర స్వామి ఆ గుట్ట పైననే వెలుస్తాడు ఆయన. మ్యాక్సిమం ఎక్కడ చూసినా కూడా మనకి వరాలు ఇచ్చి నిత్యం మనల్ని కాపాడే ఆ ఏడుకొండల స్వామిని ఎప్పుడైనా మనం గుట్ట మీదే చూస్తాము. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది, అది నేను వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడైతే మనం ఫైనల్లీ ఆ గుట్టని అయితే ఎక్కేసి మన బాలాజీ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే వచ్చేసినాం. ఇది పురాతనమైన టెంపుల్, ఆల్మోస్ట్ ఒక 1000 years బ్యాక్ టెంపుల్. 1000 అంతకు ముందు నుంచే ఉంది అంట. దానికి ఒక 1000 years బ్యాక్లోకి అయితే చూసుకున్నట్లయితే అప్పట్లో ఒక 1000 సంవత్సరాల క్రితం నుండి ఈ టెంపుల్ని అయితే గుర్తించడం జరిగింది. ఇప్పుడు మనకు చూసుకుంటే ఒక శిలకి స్వామివారు స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి 2 భార్యలతోటి మనకి ఇక్కడైతే దర్శనం అయితే ఇస్తారు. ఇంతకుముందు ఇక్కడ ఆలయం కూడా ఉండేదంట పైన, అది ఇప్పుడు మనకు శిథిలావస్థలో అవ్వడం మనమైతే చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆలయానికి సంబంధించిన శిథిలావస్థలో ఉంది కాబట్టి ఆలయం మొత్తం కూలిపోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, మీకు అది చూసుకున్నట్లయితే ఆ శిలని, ఆ స్తంభాలను అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మొత్తం శిథిలావస్థలో ఉన్న స్తంభాలను అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి, మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి శంకుచక్రాలతోటి కూడా వెంకటేశ్వర స్వామిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఓం నమో వెంకటేశ్. ఈ గుట్టపైకి రావడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఇంత పైకి వచ్చి ఆ స్వామివారిని పూజలు చేసి ఆ స్వామివారికి దర్శనం చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదైతే మన ఏడుకొండల స్వామి, ఈ వెంకటేశ్వర స్వామి బాలాజీ స్వామి ఉన్నాడో ఆ స్వామిని అట్లాగే, అంటే ఆ స్వామికి ప్రతిరూపంగా మనకి కొండ కింద అయితే ఇంకో ఆలయాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది 500 years బ్యాక్. స్వయంగా వెలిచిన 1000 years బ్యాక్ స్వయంగా వెలిచిన ఆ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్నారు కదా. ఈ స్వామి వారిని మీకు ఎక్కడైతే ప్రతిష్టాపన చేశారో ఆ యొక్క టెంపుల్ని నేను ఇక్కడ నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తా, ఒకవేళ కనిపిస్తే. ఎందుకంటే ఇప్పుడు దట్టమైన అడవి అయిపోయింది, ఇది చెట్లన్నీ మొత్తం పెరిగిపోయినాయి భారీగా.
ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళి ఆ వ్యూని అయితే చూద్దాం ఒకసారి. ఆహా, ఎంత ప్రశాంతమైన గాలి ఉందంటే, మేము ఇప్పటిదాకా పైకెక్కిన ఆ స్ట్రెస్ అంతా పోయింది ఇక్కడ పైన ఈ వాతావరణాన్ని చూస్తుంటే. అసలు ఎంత చల్లగా ఉంది. కొండ రాళ్ళ మధ్యన ఆ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. పైన వెలిసిన స్వామివారిని కింద ప్రతిష్టాపన చేశారని చెప్పాను కదా. ఇక్కడ ఇప్పుడు ఈ గుట్ట పై నుంచి చూస్తుంటే మనకు కనిపిస్తుంది కదా, అక్కడ గోపురము మన ఏమంటారు బంగారు వర్ణంతో కనిపిస్తున్న మన ఆలయ శిఖరాన్ని అయితే మనం చూడొచ్చు. అక్కడ ఉన్న టెంపుల్నే ఇక్కడ ఉన్న స్వామివారిని తీసుకెళ్ళి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేసి పూజలు అయితే డైలీ భక్తులకి అనుగుణంగా అక్కడ స్వామివారిని అయితే నిలపడం అయితే జరిగింది. ప్రకృతిని ఆస్వాదించాలంటే ఈ యొక్క బాలాజీ టెంపుల్కి అయితే రావాలి. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ దారిలోనే ఉంటుంది ఇది. కొందరైతే ఎయిర్పోర్ట్ వెంకన్న స్వామి అని కూడా పిలుస్తుంటారు. మనమైతే ఈ స్వయంభూ విగ్రహం అయిన ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకొని కిందికి అయితే వచ్చేసాం. ఇక ఈ ఎంట్రన్స్ అయితే ఎంత బాగుందంటే, కొబ్బరి చెట్ల మధ్యన చిన్న దారి, చుట్టూ పచ్చని వాతావరణము. అసలు అది మాటల్లో చెప్పలేను. చాలా ప్రశాంతమైన వాతావరణము. చుట్టూ మొత్తం పచ్చగా గ్రీనరీ అనేది మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. అసలు మనకి ఎంట్రన్స్ లోనే ఈ ఒక పురాతనమైన కట్టడం, దగ్గర దగ్గర ఒక 1000 సంవత్సరాలు అంతకు ముందు నుంచే ఈ టెంపుల్ అయితే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కట్టడాన్ని చూస్తే మీకు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వీడియోలో నేను మీకు చెప్తున్నాను, ఇట్లాంటి కట్టడాలు ఈ విధంగా ఉంటే మాత్రం కంపల్సరీ అవి అతి పురాతనమైన ఆలయాలని మనం చూడండి. మీరు ఒక్కో పిల్లర్కి మామూలుగా చేయడం కాకుండా ఇక్కడ ఒక డిజైన్ని పెట్టారు చూడండి. అసలు ఎంత బాగుంది. కింద కూడా ఒకదానికి ఇంత డిఫరెన్స్ లేకుండా సరి సమానంగా ఎలా చెక్కారు మ్యాన్ మేడ్తో అనేది చూడండి. ఈ పిల్లర్ని మీరు గమనించినట్లయితే చూడండి అసలు ఎంత షార్ప్. ఇగో ఇట్లా అంటే నీకు ఎక్కడ కూడా ఇట్లా హెచ్చు తగ్గులు అనేటివి ఉండవు. అసలు ఇట్లా అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది చెయ్యి, ఇట్లా హెచ్చు తగ్గులు ఇట్లా అని. అప్పట్లోనే అసలు అంత స్ట్రైట్గా అసలు ఒక మనిషి మిషన్ చెక్కినట్టుగా తన చేతులతోటి ఆ యొక్క స్తంభాన్ని ఒక లెవెల్గా ఎలా చెక్కాడు అనేది అసలు అంతు చిక్కని రహస్యాలకు వస్తాయి. ఇక్కడ మనకు ఒక షెడ్ని అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి కళ్యాణ మండపం. మనకి బయటి వాళ్ళు ఎవరైనా కళ్యాణాలు చేసుకోవాలన్నా కూడా ఇక్కడ ఫెసిలిటీ అయితే ఉంది. ఇది వచ్చేసి కళ్యాణ మండపం, మీరు ఇక్కడ చూడొచ్చు. స్వామివారి సన్నిధిలో కూర్చొని సేద తీరడం కోసం అని ఇక్కడ ఒక షెడ్ని అయితే ఏర్పాటు చేసి ఆ మూర్తిని అయితే అక్కడ ఉంచడం జరిగింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ఒక రావి చెట్టు అయితే ఉంటుంది. ఆ రావి చెట్టు కింద నాగులమ్మ తల్లిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ నాగులమ్మ తల్లిని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఇదండి, ఇవే ఆ నాగదేవతల యొక్క రూపాలను అయితే ఇక్కడ ఉంచడం జరిగింది, ప్రతిష్టాపన చేయడం. ఇది వచ్చేసి రావి చెట్టు. ఈ రావి చెట్టు కిందనే మనకి నాగులమ్మ తల్లి అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది. ఇదే వచ్చేసి ప్రజలు అంటే వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సేద తీరడం కోసం ఇక్కడ ఒక చిన్న పార్క్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఆ పార్కు. ఈ పార్కులో ఏంటంటే వెడ్డింగ్ షూట్స్ అవి మన షూటింగ్ చేసుకునే వాళ్ళు, అంటే వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, బర్త్డే పిల్లలను షూట్ చేయడం కానీ అట్లాంటివి అయితే ఇక్కడ షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గ్రీనరీని మంచిగా ఏర్పాటు చేశారు. భక్తులకి సేద తీరడం కోసం గ్రీనరీ అయితే చాలా బాగుంది ఈ ఏరియాలో. ఈ పార్కు కానుకొనే మనకు ఒక కొలను అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ కొలను కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇదే ఆ కొలను, చూడండి ఎంత బాగుందో. దగ్గర కూడా చాలా మంది ఫొటోస్ దిగడము, షూట్స్ చేయడము అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడి వార్తలు ఏంటంటే ఈ కొలను నుంచి ఒక సొరంగ మార్గం అయితే ఉందని చెప్పి ప్రచారం అయితే ఉంది. అది ఎంతవరకు నిజమో, అది ఎక్కడి వరకు ఉందనేది మనకు తెలియదు. ప్రాంతాన్ని, ఈ ఆలయ ప్రాంగణంని ఫ్రంట్ సైడ్ మనం చూసాం కదా. ఇప్పుడు వచ్చి మనం గర్భాలయంలోకి అంటే మెయిన్ ఆలయంలోకి వెళ్దాము. ఇప్పుడు ఆ లోపల ఎట్లా ఉంది ఏంది, ఇక్కడ ఈ ఆలయ విశేషాలు ఏందని ఆ పూజారి గారిని అడిగి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుందో. మనకి బంగారు వర్ణంతో కూడిన గోపురాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ టెంపుల్ పక్కనే నేను ఏ టెంపుల్లో నేను చూడలేదు. ఇక్కడ పైన మనకి మూర్తులు కనిపిస్తున్నారు కదా, ఇక్కడ చూడండి. మనకి పరశురాముడు, రాముడు ప్లస్ శ్రీకృష్ణుడు అండ్ బలరాముడు అండ్ కల్కి, ఈ మూర్తులు కనిపిస్తున్నారు కదా. అయితే ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ మూర్తులు ఎవరు,
వీళ్ళది ఏంటిది అనేది కూడా మనకి ఇక్కడ ఒక బోర్డు రూపంలో మనకి ఒక్కొక్క అవతారం గురించి ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది. చూడండి, ఇది బలరామ అవతారం. ఈ అవతారము ఎట్లా అవతారం మొదలయ్యింది, ఏంది, ఎలా ఉద్భవించాడు ఏందనేది ఇక్కడ మనకి క్లియర్గా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో మనకి రాయడం అయితే జరిగింది. చూడండి, ఇంకా ఈ విధంగా ఈ మెయిన్ ఎంట్రన్స్ ఆలయం కూడా చాలా పురాతన ఆలయం ఇది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ ఇది ఒక 500 years బ్యాక్ టెంపుల్. శిథిలావస్థలో ఉన్నప్పుడు మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి మళ్ళీ మార్పులు చేర్పులు చేసి మనకైతే ఆలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే మనకి ఇక్కడ హనుమంతుల వారు అయితే దర్శనం ఇస్తారు ధ్వజస్తంభంకి ఎదురుగా. ఇక్కడ వచ్చేసి మనకి విఘ్నేశ్వరుడు, ఇక్కడ వారి పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం. ఆలయ ప్రాంగణం చూడండి ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగా, అసలు మామూలుగా లేదు. ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు కూడా చాలానే జరుగుతాయని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసి ఆలయ ప్రాంగణం. ఇది వచ్చేసి మెయిన్ గర్భాలయము, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ వచ్చేసి దేవాదాయ ధర్మశాఖ వాళ్ళు మనకి శ్రవణ నక్షత్రం ఉన్న కళ్యాణాలు అని చెప్పి ఒక ఫ్లెక్సీ అయితే పెట్టడం జరిగింది. ఆదివారం, శనివారం, శుక్రవారం ఏ టైంలో జరుగుతాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ గోపురాన్ని అయితే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం రండి. దానికి వెళ్ళడానికి మన మెయిన్ ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లోనే ఒక చిన్న దారి అయితే ఉంది, స్టెప్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇది వచ్చేసి ఫస్ట్ అంతస్తు, ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఆలయ గోపురాన్ని అయితే చూడొచ్చు. ఒకసారి చూడండి, ఇది సెకండ్ రెండు అంతస్తులుగా ఉంటుంది. ఇది ఏడికి పోయినా ఎక్కడ పోయినా అరే బాబు మీకు దండం పెడతారా నాయన, దేవాలయాల్లాగానే ఉండనివ్వండి. మీకు అంత నచ్చితే ఓం నమ శివాయనో, లేదంటే జై శ్రీరామనో, లేదంటే శ్రీ హనుమతే నమః ఏదో ఒకటి రాయండి. కానీ ఇట్లా రామ్ లవ్స్ నందు ఇవి మాత్రం రాయకండి రా బాబు, మీకు దండం పెడతా. దేవాలయం లాగానే చూద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి పైనుంచి శిఖరాన్ని అయితే మనం చూద్దాం రండి. ఇప్పుడు మనం వెళ్తుంది సెకండ్ ఫ్లోర్, మనం ఇందాక చూపించింది ఫస్ట్ ఫ్లోర్. ఈ మెయిన్ ఎంట్రన్స్ లోని ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, ఇది వచ్చేసి 2 ఫ్లోర్లలో ఉంటుంది. 2 ఫ్లోర్ల పైన మనకి ఆలయ గోపురం అయితే మనం చూడొచ్చు. ఇక్కడ 2 గోపురాలు ఉంటాయి, ఒకటి మెయిన్ ఎంట్రన్స్ గోపురం, ఒకటి మెయిన్ గర్భాలయం మెయిన్ టెంపుల్ యొక్క గోపురం అయితే ఇక్కడ ఉంటుంది. 500 సంవత్సరాల నాటి కింది టెంపుల్ అని చెప్పాను కదా. ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉండే ఇంతకు ముందు. ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా, మీకు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కాళ్ళు ఇరిగిపోయినాయి, అక్కడ పైన చేతులు చూడొచ్చు, అగో చేతులు ఇరిగిపోయినాయి. ఇక్కడ కూడా సేమ్ చేతులు. ఇక మనం వైకుంఠం అయితే ఇక్కడ చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ మొత్తము ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉంటే దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి ఆలయ అధికారులు కానివ్వండి, ఊర్లో ఉన్న సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అందరు కలిసి ఆలయాన్ని అయితే మనకి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి రంగులేసి ఈ ఆలయాన్ని దర్శించడం కోసం భక్తులకి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. చూస్తుంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మన గర్భాలయం యొక్క శిఖరం, ఆ గోపురాన్ని అయితే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. చూడండి ఆలయ ప్రాంగణం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుంది, కన్నుల పండగగా ఉందండి ఈ విధంగా ఈ ఆలయాన్ని చూస్తుంటే. ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల కూడా మీరు చూడొచ్చు, మీకు ఎంత ప్రశాంతంగా ఉందో. కొబ్బరి చెట్లు కానివ్వండి, ఆ పచ్చదనాన్ని మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ ఆలయ గోపురం పైన నుంచి. మన సెకండ్ ఫ్లోర్ ఆలయం మెయిన్ ఎంట్రన్స్ సెకండ్ ఫ్లోర్ గోపురం చూడడానికి అయితే పైకి వచ్చాం కదా. ఇక్కడ నుంచి చూస్తే చూడండి ఆ కొలను ఎంత అందంగా కనిపిస్తుందో.
మనం ఇప్పుడు ఆలయం మొత్తం తిరిగి అయితే చూసాం కదా, ఆలయ ప్రాంగణం ఎలా ఉందనేది. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళేసి ఆ గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి విశిష్టతలు ఏంది, ఆయన మహిమలు ఏంది ఏందనేది మనము ఆ పూజారి గారిని అయితే అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ మనకి ధ్వజస్తంభం చూస్తున్నాం కదా, ఆలయ గోపురం ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభంకి ఎదురుగానే మనకి ఇక్కడ గరుడవార్లు అయితే దర్శనం ఇస్తారు. గరుడవార్లను అయితే దర్శనం చేసుకోండి. ఆ గరుడవార్లను దర్శనం చేసుకున్నాక మన స్వామివారిని దర్శనం కోసం అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఆలయంలో కంపల్సరీ ధ్వజస్తంభము, దాని తర్వాత గరుడవార్లను దర్శనం చేసుకున్నాక మెయిన్ టెంపుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళే ముందు ఒకసారి ఆలయ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉందో. పురాతన ఆలయాల్లో లైన్ గా స్తంభాలను అయితే ఏర్పాటు చేశారు, ఒక్కటి కూడా క్రాస్ లేవు. చూడండి ఎంత బాగుందో ఆలయ ప్రాంగణము, ప్రశాంతంగా ఉంది. ఈ ఆలయం యొక్క స్ట్రక్చర్ చూస్తుంటే అయితే నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు, ఎంత బాగుందో చూడండి. మనం ఇక్కడ గర్భగుడికి ఎదురుగా కూర్మావతారాన్ని అయితే చూడొచ్చు. ఇది వచ్చేసి మెయిన్ ఆలయం, గర్భాలయం. ఇక్కడ మనకి ద్వారపాలకులను అయితే చూడొచ్చు. స్వామివారికి గర్భగుడిలోకి వెళ్ళే దారిలో లెఫ్ట్ రైట్ సైడ్ ద్వారపాలకులు అయితే ఉన్నారు. ఇక్కడ మనకి లోపల ఉత్సవమూర్తులను కూడా చూడొచ్చు. 500 ఏళ్ల క్రితం ప్రతిష్టాపన చేసిన వెంకటేశ్వర స్వామి, బాలాజీ స్వామిని అయితే మీరు దర్శనం చేసుకోండి. జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించదం, వెంకటేశ్వర సమోదేవో నభూతో న భవిష్యతి. మనకు కలియుగ ప్రత్యక్షమైనటువంటి శ్రీనివాసుడు కూడా అనేక క్షేత్రాల్లో అనేక రూపాలుగా ఉన్నటువంటి స్వామివారి యొక్క స్వయం వ్యక్త దేవాలయంలో కూడా మనకు ప్రధానమైనటువంటిది మామిడిపల్లి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. సుమారుగా ఇది మనకు దాదాపుగా 1000 సంవత్సరాలటువంటి అతి ప్రాచీనమైన ఆలయంగా, కొండపైన స్వయం వ్యక్తంగా కూడా స్వామి మనకు 2 అమ్మవార్లతో స్వామితో మనకు అక్కడ మండపం ఎందుకు కూడా విశేషంగా ఆలయ ప్రాకారంగా దర్శనమిస్తున్నటువంటి స్థలం కొండ మీదది. ఆ అనంతి కాలంలో తర్వాత అక్కడ ఈ అటవీ ప్రాంతం ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఆలయం నిర్మాణం కూడా మనకు చరిత్ర ద్వారా 500 సంవత్సరాల దేవాలయంగా ఈ ఆలయాన్ని పరిగణించవచ్చు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీనివాసుడు వెలిసినటువంటి క్షేత్రం. మనకు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా స్వామివారిని అభివర్ణించు. స్వామివారి యొక్క మహాద్వారం మరియు కూడా శ్రీకూర్మ కళ్యాణ మంటపం, రాతితో ఉన్నటువంటి అష్టదశ పద్మం, విశేషమైన పలుకులతో ఉన్నటువంటి స్తంభం యొక్క విశిష్టత, ఈ యొక్క శిల్పకళ నైపుణ్యానికి విశేషంగా మన ఆలయం నిదర్శనంగా మనం చెప్పవచ్చును. స్వామివారి యొక్క గర్భాలయ గోపురంలో కూడా దశావతారాలు, విశేషమైనటువంటి ఆకృతి కలుగు దేవతామూర్తులు కూడా మనకు దర్శనీయంగా అగుపిస్తుంది. అలాగే ఇక్కడ ఆలయంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసంలో విశేషంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాస మహోత్సవాలు, పాంచరాత్మాగ సిద్ధాంతాన్ని అనుసంధానం చేసుకుని స్వామివారికి కూడా కళ్యాణ మహోత్సవం, పౌర్ణమికి శ్రవణ నక్షత్ర కళ్యాణ మహోత్సవం, పౌర్ణమికి సత్యనారాయణ వ్రతాలు కూడా దేవాదాయ శాఖ తరఫున కూడా నిర్వహించబడుతున్నది. భక్తులు కూడా విశేషంగా ఆ కార్యక్రమాల్లో స్వామిని సేవిస్తూ తరిస్తూ ఉంటున్నారు. స్వామివారి యొక్క దేవాలయ బ్రహ్మోత్సవాల్లో మనం నిర్వహిస్తున్నటువంటి చక్ర స్నానంలో కూడా విశేషంగా ఆలయంలో ఉన్నటువంటి మనకు శ్రీవారి పుష్కరిణిలో కూడా చక్ర స్నానం చేయడానికి మనకు అనుకూలంగా విశేషంగా ఉంది. బ్రహ్మోత్సవాల్లో చివరిగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా మన ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి పుష్కరిణిలో కూడా చక్రతీర్థ మహోత్సవం కూడా నిర్వహించబడుతుంది. భక్తులందరూ కూడా ఆ యొక్క చక్రతీర్థాన్ని సేవిస్తూ తరించగలని విజ్ఞాపన. ఈ యొక్క ఆలయ ప్రాకారంలో ఉన్నటువంటి కోనేరు చాలా అతి ప్రాచీనమైనటువంటి కోనేరు. ఏ కాలంలో అయినా కూడా నీటిని సమృద్ధిగా ఉండేటువంటి దర్శనమిస్తున్నటువంటి మనకు శ్రీవారి యొక్క పుష్కరిణి. చూసారు కదా, ఇది ఇవాళ మన ఆలయ దర్శనంలోని మరొక అతి పురాతనమైన దేవస్థానము.
ఇది వచ్చేసి మనకి శంషాబాద్ ఏరియాలో ఉంది. దీని లొకేషన్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. వచ్చి దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి కృపా కటాక్షం అయితే మీ మీద తప్పకుండా ఉంటుందని కోరుకుంటూ ఇవాళతో సెలవు తీసుకుంటున్నాను. కెమెరామ్యాన్ మీ వరుణ్ తేజతో మీ మధు.